హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి ఆలు 65. ఈ ఆలు 65 తినాలి అనిపించినప్పుడల్లా బయట ఆర్డర్ చేసి తెచ్చుకొని తింటారు కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బాండి పెట్టి అందులో వాటర్ వేసుకోవాలి. అలాగే ఆలుగడ్డని క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని ఇప్పుడు ఈ నీళ్ళలో వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఈ ఆలుగడ్డల్ని ఒక 80% దాకా ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉడికించుకోకూడదు. ఒక 80% వరకు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆలూని కొంచెం ఆరనివ్వాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని పిండి మొత్తం ఆలుగడ్డకి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక బాండి పెట్టుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఆలూని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలాగే అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అవి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలూని ఇందులో వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించకూడదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు ఫ్రైని ఇందులో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ ఆలుకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నిమ్మకాయని పిండుకోవాలి. పిండుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆలు 65 రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఈ ఆలు 65 తింటే చాలా అంటే చాలానే బాగుంటుంది. బయట మనం రెస్టారెంట్లో తెచ్చుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.